హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 27th ఎపిసోడ్లో అవినాష్ ఫైనల్కి వెళ్ళినటువంటి సెకండ్ కంటెస్టెంట్గా నిలిచాడు. మొన్న నవంబర్ 26th ఎపిసోడ్లో ఫైనల్కి వెళ్ళినటువంటి ఫస్ట్ కంటెస్టెంట్గా రోహిణి నిలిచింది. నిన్న సెకండ్ కంటెస్టెంట్గా అవినాష్ ఫైనల్కి వెళ్ళడం జరిగింది. మొత్తం గ్రాండ్ ఫినాలియాలో 5 నెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. ఆ 5 నెంబర్స్ లో ఆల్రెడీ ఖరారు కావడం జరిగింది. ఇక 3 ప్లేసుల కోసం 5 నెంబర్స్ పోటీ పడుతున్నారు. అంటే ఆ 2 ప్లేసులు వచ్చేసి రోహిణి అండ్ అవినాష్ ప్లేసులు ఖరారు కాగా 2 ప్లేసులు ఎలిమినేట్ కావడం జరిగింది. అంటే విష్ణుప్రియ, నబీలు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన లిస్ట్ లో ఉన్నారు. ఎందుకంటే విష్ణుప్రియ, నబీల్కి బ్లాక్ బ్యాండ్ ఇచ్చి నబీల్కి గెస్టులుగా వచ్చిన వాళ్ళు బ్లాక్ బ్యాండ్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ బ్యాండ్ ఇవ్వడం అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయినట్లే లెక్క. ఎందుకంటే ఇక బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఉన్నప్పటికి కూడా వాళ్ళు బిగ్ బాస్ కండక్ట్ చేసే ఏ గేమ్స్ లో కూడా పాల్గొనలేరు. అంటే ఏ గేమ్స్ లో కూడా పాల్గొనలేరు అంటే ఇక కంటెస్టెంట్స్ నుంచి వైదొలిగినట్లే లెక్క. రేసులు గ్రాండ్ ఫినాలియాలో టికెట్ టు ఫినాలియా రేస్ లో 2 ప్లేస్లు ఆల్రెడీ ఖరారు కావడం జరిగింది, రోహిణి, అవినాష్ ప్లేస్లు. ఇక 5 నెంబర్స్ లో 3 నెంబర్స్ ప్లేసెస్ కోసం పోటీ పడుతున్నారు. గౌతము, పృథ్వీరాజు, నిఖిల్, ప్రేరణ అండ్ టేస్ట్ తేజ. ఈ 5 నెంబర్స్ లో వచ్చేసి ఎవరో ఒక ముగ్గురు గ్రాండ్ ఫినాలియాకి అర్హత సాధించే అవకాశం ఉంది. బిగ్ బాస్ నవంబర్ 27th జరిగినటువంటి ఎపిసోడ్ లో మానస్ అండ్ ప్రియాంక స్పెషల్ గెస్ట్లుగా రావడం జరిగింది. ఫినాలియా రేస్ లో సెకండ్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేయడం కోసం 2 గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ 2 గేమ్స్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట. ఈ 2 గేమ్స్ లో వచ్చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ గా గ్రాలియాలకి అడుగుపెట్టిన సెకండ్ కంటెస్టెంట్ అవుతుంది. ఈ 2 గేమ్స్ ఆడి గెలిచిన వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆ 2 గేమ్స్ లో వచ్చేసి అవినాష్ ఫస్ట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది. స్ట్రెంత్ గేమ్ లో ఫస్ట్ గేమ్ లో అవినాష్ ఫస్ట్ ప్లేస్ లో రావడం జరుగుతుంది. ఎటు సైడ్ చూసినా కూడా 15 ఉండాలన్నమాట. అంటే సూడో కాలమ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ సూడో కాలమ్స్ లో ఏ వైపు నుంచి చూసినా కూడా 15 నెంబర్ అనేది రావాలన్నమాట. ఆ విధంగా జరిగినటువంటి మెంటల్ స్ట్రెంత్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి అవినాష్ వస్తాడు, సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ప్రేరణ వస్తుంది, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి పృథ్వీ వస్తాడు, 4th ప్లేస్ లో వచ్చేసి నబీల్ వస్తాడు అనమాట. ఫస్ట్ ప్లేస్ లో అవినాష్ వచ్చాడు కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సెకండ్ గేమ్ లో. ఆ అడ్వాంటేజ్ ఏదో ఇప్పుడు చూద్దాం. ఇక సెకండ్ గేమ్ అనేటువంటి స్కిల్ టెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఒక గేమ్ కండక్ట్ చేస్తాడు. ఆ గేమ్ వచ్చేసి క్రికెట్ పిచ్ అనమాట. అంటే బోర్డు మీద క్రికెట్ పిచ్ ఉంటుంది. అది వచ్చేసి ఆడడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అది ఫిజికల్ టెస్ట్ కాదు, స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ అంటే ఆ బోర్డు మీద వచ్చేసి హోల్స్ ఉంటాయి. 6 దగ్గర హోల్ ఉంటుంది, 4 దగ్గర హోల్ ఉంటుంది, 2 దగ్గర హోల్ ఉంటుంది, 1 దగ్గర హోల్ ఉంటుంది, అవుట్ దగ్గర హోల్ ఉంటుంది. ఆ హోల్స్ లోకి బాల్ ని తాడు సహాయంతో లాగుతూ నబీలు ఫస్ట్ గేమ్ లో మెంటల్ స్ట్రెంత్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచాడు కాబట్టి తను కేవలం 4 బాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 బాల్స్ అతను 4 6s గా కొట్టి 24 రన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వచ్చేసి పృథ్వీరాజ్ పాల్గొనడం జరుగుతుంది. పృథ్వీరాజ్ థర్డ్ ప్లేస్ లో ఫస్ట్ గేమ్ లో నిలిచాడు కాబట్టి ఇతనికి 5 బాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇతను 5 బాల్స్ ని 5 6s గా కొట్టి మొత్తం 30 రన్స్ కొట్టడం జరుగుతుంది. తర్వాత థర్డ్ ప్లేస్ నిలిచినటువంటి ప్రేరణకి 6 బాల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 బాల్స్ లో ఆమె ఒక బాల్ 0 రన్ రాగా మిగతా 5 బాల్ 6 గా మలుస్తుంది. మొత్తం మీద ఆమెకు కూడా 30 పాయింట్స్ అవుతాయి. తర్వాత లాస్ట్ గా అవినాష్ పాల్గొనడం జరుగుతుంది. అవినాష్ ఆల్రెడీ మెంటల్ స్ట్రెంత్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు కాబట్టి అతనికి 8 బాల్స్ రావడం జరుగుతుంది. ఆ 8 బాల్స్ లో తను వచ్చేసి 43 రన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే సెకండ్ గేమ్ లో కూడా అవినాష్ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరుగుతుంది. మొత్తం మీద అవినాష్ 43 రన్స్ రాగా పృథ్వీ అండ్ ప్రేరణకి 30 రన్స్ రావడం జరుగుతుంది. నబీల్కి 24 రన్స్ రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి బిగ్ బాస్ మానస్ అండ్ ప్రియాంకకి చెప్తాడు, మీరు 2 బాల్స్ ఇవ్వచ్చు ఎవరికైనా, మీ ఇష్టం వచ్చిన కంటెస్టెంట్స్ కంటే. మానస్ అండ్ ప్రియాంక ఆలోచించి ఎవరికి బాల్స్ ఇవ్వరనమాట. ఏ బాల్స్ ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి మానస్, ప్రియాంక చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 కంటెస్టెంట్స్ 30 పాయింట్స్ వచ్చి ఉంటాయి అనమాట. పృథ్వీకి అండ్ ప్రేరణకి 24 వచ్చేసి ఆల్రెడీ నబీల్ వచ్చుంటాడు కాబట్టి
ఆల్రెడీ అది గేమ్ డిసైడ్ అయిపోయింది కాబట్టి మేము ఇంకొకరు బాల్స్ ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేయలేమని చెప్పేసి బిగ్ బాస్ కి కోరడం జరుగుతుంది. అండ్ ప్రియాంక, మానస్ ప్రియాంక 2 గేమ్స్ లో మెంటల్ స్ట్రెంత్ లో అండ్ స్కిల్ టెస్ట్ లో ఫస్ట్ ప్లేస్ నిలదీసినటువంటి అవినాష్ కి టికెట్ టు ఫినాలి రేస్ లో వెళ్ళినటువంటి సెకండ్ కంటెస్టెంట్ గా కన్సిడర్ చేసి సెకండ్ కంటెస్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అయితే అవినాష్ ఈ 2 గేమ్స్ లో గెలిచి టికెట్ టు ఫినాలి రేస్ లో టికెట్ టు ఫినాలి రేస్ లోకి అడుగుపెట్టిన సెకండ్ కంటెస్టెంట్ గా నిలవడం జరుగుతుంది. అంటే మొన్న జరిగినటువంటి నవంబర్ 26th లో రోహిణి ఆల్రెడీ టికెట్ టు ఫినాలి రేస్ లో ఫస్ట్ ప్లేస్ ఖరారు చేసుకోగా, నిన్న జరిగినటువంటి నవంబర్ 27th ఎపిసోడ్ లో అవినాష్ వచ్చేసి టికెట్ టు ఫినాలి రేస్ లో సెకండ్ ప్లేస్ లో తన స్థానాన్ని ఖరారు చేసుకోవడం జరిగింది. ఇకొచ్చేసి ఆల్రెడీ నబీల్ కి లాస్ట్ ప్లేస్ లో నిలిచాడు కాబట్టి 2 గేమ్స్ లో మానస్ అండ్ ప్రియాంక బ్లాక్ బ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్లాక్ బ్యాండ్ ఇవ్వడం అంటే ఇక నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికి కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయినట్టు లెక్క. ఇక మొదట ఏ గేమ్స్ లో కూడా వాళ్ళు పాల్గొనడానికి వీలు ఉండదు అన్నమాట. ఆల్రెడీ విష్ణుప్రియ బ్లాక్ బ్యాండ్ రాగా నిన్నటి గేమ్ లో నబీల్ కి బ్లాక్ బ్యాండ్ రావడం జరిగింది. అంటే విష్ణుప్రియ నబీల్ ఇద్దరు కంటెస్టెంట్ ఆల్రెడీ టికెట్ టు ఫినాలి రేస్ లో నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. టికెట్ టు ఫినాలి రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఉన్నటువంటి 5 మంది కంటెస్టెంట్స్ లో 5 అంటే గౌతము, పృథ్వీరాజు, నిఖిల్, ప్రేరణ అండ్ టేస్టీ తేజ. ఈ 5 మెంబర్స్ కంటెస్టెంట్స్ లో 3 మెంబర్స్ టికెట్ టు ఫినాలి రేస్ లో ఉన్నారు. ఆ 3 మెంబర్స్ ఎవరనేది ఇక మీద ఈ వారం జరిగేటువంటి ఎపిసోడ్ లో తెలియడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.